హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఫ్రిల్స్ కట్ ఫ్రంట్ బోల్డ్ రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చండి. అందులో బోల్డ్ పద్ధతులు కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ ఒక రకంగా, సెకండ్ ఒక రకంగా స్టిచ్ చేసేదాన్ని. ఇప్పుడు కొత్తగా ఇది ఒక రకం అండి. అది ఎలా అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం రెండు వైపులు ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటే లైనింగు మెయిన్ పీసు గమ్ముతో అటాచ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఫ్రిల్స్ కట్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, రెండు వైపులా పెట్టుకోవాలి మార్కింగు. ఈ మార్కింగ్ పెట్టుకున్న ప్రకారం స్టిచ్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ పెట్టుకునే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ ఉంది కదా మార్కింగ్, అటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చంకకి దగ్గరికి స్టిచ్ వెళ్తుంది కదా, అక్కడ ఫస్ట్ స్టిచ్కి ఇప్పుడు వేస్తున్న స్టిచ్కి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి మనం కట్ చేసుకునే విధంగా. తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ పక్క నుంచి కట్ చేసుకోవాలి. చూస్తున్నారు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చాలా ట్రై చేస్తున్నాను మీకు అర్థమైనట్టు చెప్పడానికి. ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకు టైం చాలా సేవ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఎటు సైడ్ తట్టు కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుని అంటే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. మనకు ముక్కలు మిస్ అయిపోయిన టెన్షన్ కూడా ఉండదు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ కట్ జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసేటప్పుడు లాగకుండా స్టిచ్ చేయాలి. లాగామంటే షేప్ పాడైపోతుందండి. పీసుల్ని లాక్కుండా జాయింట్ చేసామంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, టాప్ స్టిచ్ కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ రెండో వైపు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఫస్ట్ ఎలా స్టిచ్ వేసుకున్నాము మార్కింగ్ మీద యాస్టీజ్గా అలాగే స్టిచ్ వేసుకోవాలి. చంక దగ్గరికి స్టిచ్ వెళ్ళేటప్పుడు రెండో స్టిచ్ కుట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ముఖ్యంగా కుట్టుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు ప్లేస్ ఉండాలి కదా, అందుకని చూస్తున్నారు కదా, ఆ రెండు స్టిచ్లకి మధ్య నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏ రకంగా స్టిచ్ చేశానంటే లైనింగ్ మీద ఫ్రిల్స్ కట్ మార్క్ చేసి కట్ చేసి ఈ 3 పీసులు అన్నమాట మెయిన్ పీస్ మీద అటాచ్ చేసి ఫ్రిల్స్ కట్ స్టిచ్ చేసేదాన్ని. ఫస్ట్ సెకండ్ ఫ్రిల్స్ కట్ మార్కింగ్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ కట్ని కట్ చేసి ఈ 3 పీసులు విడివిడిగా లైనింగు మెయిన్ పీస్ జాయింట్ చేసుకొని ఫ్రిల్స్ కట్ స్టిచ్ చేసేదాన్ని. ఇది సెకండ్ అనమాట. మూడోది ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న విధానం. ఇప్పుడు మనం టైలరింగ్ ఎన్నో విధాలుగా స్టిచ్ వేయచ్చు. ఒక బ్లౌజ్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే తొందరగా అవుతుందన్నది మన మైండ్తో మనం స్టిచ్ చేసేటప్పుడు మన మైండ్కి అర్థమైపోతుంది. అదేవిధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామంటే టైం చాలా సేవ్ అవుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే అస్సలు టెన్షన్ పడకండి. ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు ఫస్ట్ కుట్టుకోవడం వచ్చు మనకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు కస్టమర్లు నెమ్మదిగా కస్టమర్లు స్టిచ్ చేసామంటే మనకు సెట్ అయ్యాయి కదండి, కన్ఫామ్గా వాళ్ళకి సెట్ అవుతాయి. అలా సెట్ అయ్యాయి అంటే మన దగ్గర కన్ఫామ్గా స్టిచ్ చేయించుకోవడానికి వస్తారు. ఎలాంటి మోడల్ అయినా చిటికలో కుట్టేయగలం. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలండి. ఏమంటారు? ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.